గేమ్ చేంజర్ సినిమా అవుట్‌పుట్‌తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న ప్రకారమైతే సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. కానీ టైం దృష్ట్యా కొన్ని మంచి సీన్‌లు కట్ చేశాం. అందుకే కథ నేను అనుకున్న విధంగా రాలేదు. ఇవి గేమ్ చేంజర్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పిన కామెంట్స్. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక అవుట్‌పుట్ తోనూ తాను సంతృప్తిగా లేనని డైరెక్టర్ చెప్పడం ఏంటో మెగా ఫ్యాన్స్ కి అసలు అర్థం కాలేదు. ఆయనకి నచ్చనప్పుడు సినిమాని నచ్చేలా తీసి ఉండవచ్చుగా అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్టర్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైంలో డైరెక్టర్ల పనితనం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోతోనే శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కావలసిన మేరకు మీరు కుదించుకొని ఆలోచించుకొని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకొని రాసుకున్నప్పుడే ఎడిటింగ్ చేసుకొని కొన్ని క్రాఫ్టులు డైరెక్టర్స్ కి ఉండాలి అని కొంతమంది చెప్తున్నారు. ఇది షూట్ చేసేసి కావాలంటే పెడదాం అనే ఒక ఆలోచన ఉండాలి. లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంత్ సరిపోతుంది, ఎందుకంటే ఈ షాట్ కోసం మళ్ళీ చేస్తుంటే ఆర్టిస్టులకి ఒళ్ళు పూనం అవుతుంది. అలాగే కొంత డబ్బు వేస్ట్ అవుతుంది. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఇది కాదు కదా ఎడిటింగ్, ఇది సరిపోతుంది అనే ఆలోచన ఉండాలి. అలా తీసుకుంటే ఆర్టిస్టులకి కంఫర్టబుల్, నిర్మాతలకి కంఫర్టబుల్. డైరెక్టర్ విత్ ఇన్ టైమ్ లో సినిమా తీసినట్లు ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అంటూ చిరు అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోవైపు శంకర్ కామెంట్లపై తమిళ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు ఏది కావాలి ఏది వద్దు అనే విషయంపై ఒక దర్శకుడికి క్లారిటీ ఉండాలి కదా. ఇలా ఒక హీరో టైం, ఫేమ్ ని ఇలా వేస్ట్ చేస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో శంకర్ టేకింగ్ డైరెక్షన్ ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఇలాంటి డైరెక్టర్ ఇప్పుడు తన ప్రాజెక్ట్ ని తాను సరిగ్గా ఎడిట్ చేయలేకపోవటం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా అవుట్‌పుట్ తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న ప్రకారమైతే సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. కానీ టైం దృష్ట్యా కొన్ని మంచి సీన్‌లు కట్ చేశాం. అందుకే కథ నేను అనుకున్న విధంగా రాలేదు. ఇవి గేమ్ చేంజర్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పిన కామెంట్స్. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక అవుట్‌పుట్ తోనూ తాను సంతృప్తిగా లేనని డైరెక్టర్ చెప్పడం ఏంటో మెగా ఫ్యాన్స్ కి అసలు అర్థం కాలేదు. ఆయనకి నచ్చనప్పుడు సినిమాని నచ్చేలా తీసి ఉండవచ్చుగా అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్టర్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైంలో డైరెక్టర్ల పనితనం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోతోనే శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కావలసిన మేరకు మీరు కుదించుకొని ఆలోచించుకొని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకొని రాసుకున్నప్పుడే ఎడిటింగ్ చేసుకొని కొన్ని క్రాఫ్టులు డైరెక్టర్స్ కి ఉండాలి అని కొంతమంది చెప్తున్నారు. ఇది షూట్ చేసేసి కావాలంటే పెడదాం అనే ఒక ఆలోచన ఉండాలి. లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంత్ సరిపోతుంది, ఎందుకంటే ఈ షాట్ కోసం మళ్ళీ చేస్తుంటే ఆర్టిస్టులకి ఒళ్ళు పూనం అవుతుంది. అలాగే కొంత డబ్బు వేస్ట్ అవుతుంది. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఇది కాదు కదా ఎడిటింగ్, ఇది సరిపోతుంది అనే ఆలోచన ఉండాలి. అలా తీసుకుంటే ఆర్టిస్టులకి కంఫర్టబుల్, నిర్మాతలకి కంఫర్టబుల్. డైరెక్టర్ విత్ ఇన్ టైమ్ లో సినిమా తీసినట్లు ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అంటూ చిరు అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోవైపు శంకర్ కామెంట్లపై తమిళ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు ఏది కావాలి ఏది వద్దు అనే విషయంపై ఒక దర్శకుడికి క్లారిటీ ఉండాలి కదా. ఇలా ఒక హీరో టైం, ఫేమ్ ని ఇలా వేస్ట్ చేస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో శంకర్ టేకింగ్ డైరెక్షన్ ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఇలాంటి డైరెక్టర్ ఇప్పుడు తన ప్రాజెక్ట్ ని తాను సరిగ్గా ఎడిట్ చేయలేకపోవటం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా అవుట్‌పుట్ తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న ప్రకారమైతే సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. కానీ టైం దృష్ట్యా కొన్ని మంచి సీన్‌లు కట్ చేశాం. అందుకే కథ నేను అనుకున్న విధంగా రాలేదు. ఇవి గేమ్ చేంజర్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పిన కామెంట్స్. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక అవుట్‌పుట్ తోనూ తాను సంతృప్తిగా లేనని డైరెక్టర్ చెప్పడం ఏంటో మెగా ఫ్యాన్స్ కి అసలు అర్థం కాలేదు. ఆయనకి నచ్చనప్పుడు సినిమాని నచ్చేలా తీసి ఉండవచ్చుగా అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్టర్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైంలో డైరెక్టర్ల పనితనం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోతోనే శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కావలసిన మేరకు మీరు కుదించుకొని ఆలోచించుకొని
ఆలోచించుకొని రాస్తున్నప్పుడే, విజువలైజ్ చేసుకొని రాసుకున్నప్పుడే, ఎడిటింగ్ చేసుకొని కొన్ని క్రాఫ్టులు డైరెక్టర్స్ కి ఉండాలి అని కొంతమంది చెప్తున్నారు. ఇది షూట్ చేసేసి కావాలంటే పెడదాం అనే ఒక ఆలోచన ఉండాలి. లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంత్ సరిపోతుంది, ఎందుకంటే ఈ షాట్ కోసం మళ్ళీ చేస్తుంటే ఆర్టిస్టులకి ఒళ్ళు పూనం అవుతుంది. అలాగే కొంత డబ్బు వేస్ట్ అవుతుంది. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఇది కాదు కదా ఎడిటింగ్, ఇది సరిపోతుంది అనే ఆలోచన ఉండాలి. అలా తీసుకుంటే ఆర్టిస్టులకి కంఫర్టబుల్, నిర్మాతలకి కంఫర్టబుల్, డైరెక్టర్ విత్ ఇన్ టైమ్ లో సినిమా తీసినట్లు ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అంటూ చిరు అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోవైపు శంకర్ కామెంట్లపై తమిళ్ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు ఏది కావాలి ఏది వద్దు అనే విషయంపై ఒక దర్శకుడికి క్లారిటీ ఉండాలి కదా. ఇలా ఒక హీరో టైం, ఫేమ్ ని ఇలా వేస్ట్ చేస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో శంకర్ టేకింగ్ డైరెక్షన్ ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఇలాంటి డైరెక్టర్ ఇప్పుడు తన ప్రాజెక్ట్ ని తాను సరిగ్గా ఎడిట్ చేయలేకపోవటం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా అవుట్పుట్ తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న ప్రకారం అయితే సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. కానీ టైం దృష్ట్యా కొన్ని మంచి సీన్లు కట్ చేశాం. అందుకే కథ నేను అనుకున్న విధంగా రాలేదు. ఇవి గేమ్ చేంజర్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పిన కామెంట్స్. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక అవుట్పుట్ తోను తాను సంతృప్తిగా లేనని డైరెక్టర్ చెప్పడం ఏంటో మెగా ఫ్యాన్స్ కి అసలు అర్థం కాలేదు. ఆయనకి నచ్చనప్పుడు సినిమాని నచ్చేలా తీసి ఉండవచ్చుగా అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్టర్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైంలో డైరెక్టర్ల పనితనం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోతోనే శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కావలసిన మేరకు మీరు కుదించుకొని ఆలోచించుకొని రాస్తున్నప్పుడే, విజువలైజ్ చేసుకొని రాసుకున్నప్పుడే, ఎడిటింగ్ చేసుకొని కొన్ని క్రాఫ్టులు డైరెక్టర్స్ కి ఉండాలి అని కొంతమంది చెప్తున్నారు. ఇది షూట్ చేసేసి కావాలంటే పెడదాం అనే ఒక ఆలోచన ఉండాలి. లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంత్ సరిపోతుంది, ఎందుకంటే ఈ షాట్ కోసం మళ్ళీ చేస్తుంటే ఆర్టిస్టులకి ఒళ్ళు పూనం అవుతుంది. అలాగే కొంత డబ్బు వేస్ట్ అవుతుంది. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఇది కాదు కదా ఎడిటింగ్, ఇది సరిపోతుంది అనే ఆలోచన ఉండాలి. అలా తీసుకుంటే ఆర్టిస్టులకి కంఫర్టబుల్, నిర్మాతలకి కంఫర్టబుల్, డైరెక్టర్ విత్ ఇన్ టైమ్ లో సినిమా తీసినట్లు ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అంటూ చిరు అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోవైపు శంకర్ కామెంట్లపై తమిళ్ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు ఏది కావాలి ఏది వద్దు అనే విషయంపై ఒక దర్శకుడికి క్లారిటీ ఉండాలి కదా. ఇలా ఒక హీరో టైం, ఫేమ్ ని ఇలా వేస్ట్ చేస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో శంకర్ టేకింగ్ డైరెక్షన్ ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఇలాంటి డైరెక్టర్ ఇప్పుడు తన ప్రాజెక్ట్ ని తాను సరిగ్గా ఎడిట్ చేయలేకపోవటం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా అవుట్పుట్ తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న ప్రకారం అయితే సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. కానీ టైం దృష్ట్యా కొన్ని మంచి సీన్లు కట్ చేశాం. అందుకే కథ నేను అనుకున్న విధంగా రాలేదు. ఇవి గేమ్ చేంజర్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పిన కామెంట్స్. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక అవుట్పుట్ తోను తాను సంతృప్తిగా లేనని డైరెక్టర్ చెప్పడం ఏంటో మెగా ఫ్యాన్స్ కి అసలు అర్థం కాలేదు. ఆయనకి నచ్చనప్పుడు సినిమాని నచ్చేలా తీసి ఉండవచ్చుగా అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్టర్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైంలో డైరెక్టర్ల పనితనం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోతోనే శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కావలసిన మేరకు మీరు కుదించుకొని ఆలోచించుకొని రాస్తున్నప్పుడే, విజువలైజ్ చేసుకొని రాసుకున్నప్పుడే, ఎడిటింగ్ చేసుకొని కొన్ని క్రాఫ్టులు డైరెక్టర్స్ కి ఉండాలి అని కొంతమంది చెప్తున్నారు. ఇది షూట్ చేసేసి కావాలంటే పెడదాం అనే ఒక ఆలోచన ఉండాలి. లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంత్ సరిపోతుంది, ఎందుకంటే ఈ షాట్ కోసం మళ్ళీ చేస్తుంటే ఆర్టిస్టులకి ఒళ్ళు పూనం అవుతుంది. అలాగే కొంత డబ్బు వేస్ట్ అవుతుంది. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఇది కాదు కదా ఎడిటింగ్, ఇది సరిపోతుంది అనే ఆలోచన ఉండాలి. అలా తీసుకుంటే ఆర్టిస్టులకి కంఫర్టబుల్, నిర్మాతలకి కంఫర్టబుల్, డైరెక్టర్ విత్ ఇన్ టైమ్ లో సినిమా తీసినట్లు ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అంటూ చిరు అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోవైపు శంకర్ కామెంట్లపై తమిళ్ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు ఏది కావాలి ఏది వద్దు అనే విషయంపై ఒక దర్శకుడికి క్లారిటీ ఉండాలి కదా. ఇలా ఒక హీరో టైం, ఫేమ్ ని ఇలా వేస్ట్ చేస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు.
అంటున్నారు. గతంలో శంకర్ టేకింగ్ డైరెక్షన్ ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఇలాంటి డైరెక్టర్ ఇప్పుడు తన ప్రాజెక్ట్ ని తాను సరిగ్గా ఎడిట్ చేయలేకపోవటం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా అవుట్పుట్ తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న ప్రకారం అయితే సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. కానీ టైం దృష్ట్యా కొన్ని మంచి సీన్లు కట్ చేశాం. అందుకే కథ నేను అనుకున్న విధంగా రాలేదు. ఇవి గేమ్ చేంజర్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పిన కామెంట్స్. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక అవుట్పుట్ తోను తాను సంతృప్తిగా లేనని డైరెక్టర్ చెప్పడం ఏంటో మెగా ఫ్యాన్స్ కి అసలు అర్థం కాలేదు. ఆయనకి నచ్చనప్పుడు సినిమాని నచ్చేలా తీసి ఉండవచ్చుగా అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్టర్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైంలో డైరెక్టర్ల పనితనం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోతోనే శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కావలసిన మేరకు మీరు కుదించుకొని ఆలోచించుకొని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకొని రాసుకున్నప్పుడే ఎడిటింగ్ చేసుకొని కొన్ని క్రాఫ్టులు డైరెక్టర్స్ కి ఉండాలి అని కొంతమంది చెప్తున్నారు. ఇది షూట్ చేసేసి కావాలంటే పెడదాం అనే ఒక ఆలోచన ఉండాలి. లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంత్ సరిపోతుంది, ఎందుకంటే ఈ షాట్ కోసం మళ్ళీ చేస్తుంటే ఆర్టిస్టులకి ఒళ్ళు పూనం అవుతుంది. అలాగే